సార్ సార్ నువ్వా నేనా పవన్కు పోటీ బాలయ్య సనాతన్. ఇది ఒకటి, ఇది నా మాట కాదు. మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్తే నేషనల్ మీడియా పర్టికులర్గా సినిమాల గురించి రాసే సైట్స్ అన్నీ కూడా చెప్తుంది ఏంటంటే ఆఫ్టర్ పవన్ బాలయ్య జాయిన్ ది రేస్ ఫర్ సనాతన ఫిలిమ్స్ అని. ఇది సనాతన రేస్లో బాలయ్య ప్రవేశం. మీరు అంతకుముందు శాసనసభలో మాట్లాడిన కొన్ని మాటల ద్వారా మెగా ఫ్యామిలీ కొంత కష్టం కలిగించడము, దాన్ని ఉపేక్షించడం, ఆ దశ అయిపోయింది. కానీ ఇప్పుడు ఈ అఖండ వచ్చిన తర్వాత ఐ ఆమ్ ది ఒరిజినల్, మిగిలిన వాళ్ళందరూ డూప్లికేట్ అని, నా సనాతనమే ఒరిజినల్, మిగిలిన వాళ్ళది డూప్లికేట్ అని. నిజానికి బీజేపీ వాళ్ళు కూడా భయపడే స్థాయిలో ఈ సనాతనం ఏంటనే ఒకవైపున వరి అవుతున్న పరిస్థితి. ఈరోజు ఇండియా టుడేలో అనుకుంటా పెద్ద స్టోరీ ఇచ్చారు వాళ్ళు. బాలయ్య చేస్తేనే అది పండుతుంది, ఆ స్థాయిలో ఇంకెవరన్నా చేస్తే జనం భయపడతారు, సినిమాలు మారిపోయినాయి, ఇప్పుడు ఒక విధంగా కాస్త టెక్నికల్ వాల్యూస్ లేకపోతే కొంచెం ఫ్యామిలీ సెంటిమెంట్స్, లవ్ ఇలాంటి వాటితో సినిమాలు తీస్తున్నారు. ఒకప్పుడు చాలా వైలెంట్ ఫిలిమ్స్ తీసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఒక అడుగు వెనక్కేసి మళ్ళీ కామెడీ వైపు లేకపోతే లవ్ ట్రాక్ వైపు నడుస్తుంటే, ఒక బాలయ్య మటుకు ఆయన నడుస్తుంటే వాహనాలు ఎగిరిపోతాయి, ఆయన వస్తుంటే తలలు తెగిపడుతుంటాయి. ఈ స్ట్రీక్, ఈ అఖండ స్ట్రీక్ అనేది ఒక బాలయ్య మటుకే కంటిన్యూ చేయగలుగుతున్నాడు. ఆయన ఆరా అటువంటిదని వాళ్ళు పెద్ద స్టోరీ రాస్తున్నారు. ఇటువంటి స్టోరీస్ మొత్తం నేషనల్ మీడియాలో చాలా చోట్ల ఇట్లాంటివే కనిపిస్తున్నాయి. నేను తమిళనాడులో కూడా అక్కడ కూడా ఆయన ఇదే మాట్లాడారు. సో ఐ ఆమ్ ది ఒరిజినల్ సనాతన. అది కూడా మామూలుగా త్రిశూలం తిప్పుకుంటూ దాదాపు ఏది మనకు త్రిశూల సేన ఇట్లాంటివి ఉంటాయి కదా ఉత్తర భారతంలో, ఆ లెవెల్లో ఆయనది వచ్చింది. ఆ క్రమంలో అంతకుముందు హరిహర వీరమల్లనండి, ఇంకోటేనండి, ఇప్పుడు వాస్తవానికి కల్కి, ఆ తర్వాత ఇప్పుడు చిరంజీవి గారు కూడా విశ్వంభర కూడా ఒక విధంగా ఈ తరహా కొంత గతంతో ముడిపడిన ఒక కథే. సో బాలయ్య ఊరికనే అఖండ 2 కాదు, ఇది చాలా తీవ్ర స్థాయిలోనే ఆయన ఛాలెంజింగ్ ది ప్లాట్ఫామ్. అండ్ ఆల్సో ఇప్పుడు ఆల్రెడీ దాని మీద రేపు అది 5 విడుదల, ఆ సమీక్షలు అవి ఇవి కూడా ప్రాథమికంగా కొన్ని వస్తున్నాయి. ఇప్పుడు నేషనల్ మీడియాలో కూడా ఒక చేంజ్ కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో వాళ్ళు కొంత హెకిల్ చేస్తూ కొంత అపహాస్యము, కొంచెం ఆక్షేపణగా ఏంటిది ఇంతగా ఇదిగా ఉంటే ఎలా జరుగుతుంది ఇలా రాశారు. కానీ ఇప్పటికి వచ్చేసరికి మరి వాళ్ళకి ఏమన్నా సంఘ పరివార్ నుంచో ఇంకోరి నుంచో ఇది వెళ్ళాయేమో మనకు తెలియదు, కానీ ఓన్లీ గ్లోరిఫై చేస్తూ చాలా దీనిగా తీసుకెళ్తున్నారు. మరి రేపు ఎలాగూ ప్రేక్షకుల ముందుకు వస్తుంది కాబట్టి ప్రేక్షకుల ఇది ఎలా ఉంటుంది, తీర్పు ఎలా ఉంటుంది మనం చూడొచ్చు. మూడోది, దీన్ని కంటిన్యూ చేస్తారు అని, ఈ ధోరణి కంటిన్యూ చేస్తే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది. అసలు తెలుగు సినిమాలో ఒక హీరో, ఇప్పుడు ఉదాహరణ చిరంజీవి గారు వెంకటేష్ కలిసి కూడా ఆయనతో కలిసి తీస్తున్నారు కదా కామెడీ సినిమా, మన శంకర వరప్రసాద్ లాంటివి. సో కొంచెం తేలిక పరుద్దామనే ప్రయత్నాలకు వైపు జరుగుతుంటే అఖండ సనాతనం మటుకు అదేమీ కుదరదనే ఊపులో ఉన్నారు. కలెక్షన్స్ ఏంటి, టికెట్లు పెంచడం కూడా ఒక వివాదం అయింది. ఇప్పుడు మళ్ళీ చాలా భారీగా పెంచారు, గతంలో కంటే కూడా చాలా భారీగా పెంచారు. సో ఇలా పెంచారు కాబట్టి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు వచ్చారని అదొక, సరే ఐబొమ్మ రవిని హీరోని చేయడం అట్లాంటివి అనవసరం అనుకోండి, కానీ బాలయ్య అయితే ఆగేటట్టు కనిపించట్లా. అంతవరకు క్లియర్, మీరు సిద్ధపడవచ్చు. ఒక భారీ బాలయ్య దాడి, జై బాలయ్య దాడికి మీరు సిద్ధం కావచ్చు. సరే వంగవీటి కొత్త వేదిక సామాజిక